వాక్యానికి వచ్చాం బిడ్డలారా. మనం అందరం కూడా హృదయాలు తెరవబడి, లూదియా హృదయం తెరవబడ్డట్టు మన హృదయము తెరవబడి జాగ్రత్తగా మనం దేవుని వాక్యం వినే వారంగా ఉండాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ 147 అండి. వెన్నెలా తీసి ఆంటీకి తీసి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 147. ప్రకృతి సంబంధమైన మనుషుడు తీసిచ్చవా 14 చూడండి. 2 నుంచి 14. 2వ అధ్యాయము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి విరుతనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే విమోచింపతగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలండి. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అందరం కూడా తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాతో మాట్లాడండి. నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను? లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ మీకు దూరంగా ఉన్నానా? మీరిచ్చిన రక్తంలో కడగబడి భయభక్తులతో మిమ్మల్ని వెంబడిస్తున్నానా? మీ పైన ఆధారపడుతున్నానా? ఎలా ఉన్నాను ప్రభా? ఇక్కడే భక్తి చూపిస్తున్నాను, బయటికి వెళ్ళాక లోక సంబంధంగా జీవిస్తున్నాను. నన్ను మార్చండి, వాక్యముతో నన్ను గద్దించండి, వాక్యముతో నాలో భయం పుట్టించండి, వణుకు పుట్టించండి, నాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు అడుగుదాం. నేను, నువ్వు, మనము అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఆత్మతో నింపండి. ఆత్మతో నింపు ప్రభువా, ఆత్మతో నింపు ప్రభువా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు. అవును ప్రభా, ఆత్మ లేకపోతే అపవాదిగాడు ఉంటాడు తప్ప ఆత్మ ఉండదు కదా ప్రభా. వాడు ప్రవేశిస్తే లోక సంబంధమైన మాటలు, ఆలోచనలు, తలంపులు, చూపులు, అయ్యానైనా యేసయ్య లోకమంతా వచ్చి ప్రభా హృదయంలో ఉంటుంది కదా తండ్రి. గ్రహించుకున్నటకు భయభక్తులు కలిగి ప్రభా యేసయ్య నాయనా సరి చేసుకున్నటకు కృప దయచేసి నామను తెచ్చుకోండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నాతో మాట్లాడండి అయ్యా. బిడ్డలతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా క్రమంగా దేవుని యందు భయభక్తులతో కూర్చుని విందాం. కూర్చుని ఏం చేద్దాం? విందాం. ఏం విందాం? దేవుని మాటలు కదా. ఇందాకటి వరకు 1 గంట ముందు ఎక్కడి నుంచి వచ్చాం? లోకం నుంచి వచ్చాం. లోకపు మాటలు మన చెవిలో పడ్డాయి, కళ్ళతో చూసాం, నోటితో మాట్లాడాం. లోకము నుంచి ప్రభు పాదాల దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినాలి కదండి బ్రదర్. వినాలా? ఎవరి మాటలు వినాలండి? దేవుని మాటలు వినాలి. లోకపు మాటలు వినకూడదు. వింటే ఏం జరుగుతుంది? మనకే నష్టము జరుగుతుంది. దేవుడి మాటలే వినాలి. దేవుని యందు భయభక్తులతో ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో మనకి ఏం కావాలో మనకి సహాయం చేస్తాడు. ఏం కావాలన్నా ఇస్తాడు. అదా, పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలుకుతాడు, అడిగితే ఇస్తాడు. ఇస్తాడా? ఇవ్వడండి, ఇస్తాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ఎలా ఉంటాడో, ఆత్మ సంబంధి ఎలా ఉంటాడు అన్నది ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలగ పొలగం చేసుకోవద్దు.
సంఘములో ఆత్మీయత, బయటకు వెళ్ళాక లోక సంబంధమైనది. నువ్వు మార్పు చెందలేవు, ఆత్మీయంగా జీవించలేవు, ఆ పరలోక రాజ్యం సమీపంలో వెళ్ళలేవు. కాబట్టి ప్రభు నీకు ఏ మార్గం చూపించాడో, ఏ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడో అందులోనే నడవాలి తప్ప అందులో ఇందులో ఉంటే దేవుని రాజ్యంలోకి మనము వెళ్ళలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట చాలా జాగ్రత్తగా ఉందాం. మళ్ళీ రిపీట్ చేయండి వాక్యం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపాడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మాటకి ఏమవడు? అంగీకరించడు. దేవుని మాట అంటే ఆ వ్యక్తికి ఇష్టం ఉండదు. ఎవరి మాట అంటే? ఎందుకు పెడతాడండి కదండి? ఆ వ్యక్తి ఎటువంటి వాడు? లోక సంబంధి. ఆ వ్యక్తి దగ్గరికి దేవుని మాట వచ్చినప్పుడు ఏమంటాడంటే, నేను ఆ మాటలు విను, ఆ మాటలు చెప్పొద్దు, మీరు ఆ మాటలు చెప్పకండి, నాకు చిరాకు, మీ మాటలు మాకు చెప్పొద్దు, మాది మాకే ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. అంగీకరించని గుణముతో ఉంటారు, అంగీకారముతో ఉంటారు వాళ్ళు. ఏ అంగీకారము? లోక సంబంధమైన అంగీకారంతోనే ఉంటారు, కానీ దేవుని మాట అంగీకరించడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే ఈ సజీవుడైన దేవుడు వాళ్ళకి తెలీదు, ఈ ప్రేమ గల దేవుడి గురించి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మరి సహోదరి మన మధ్యకి వచ్చింది, ప్రభు తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా? చెప్పండి. ఇంతకు సాక్ష్యం విన్నారు మీరు. తెలిసి దేవుడే పిలిపించుకున్నాడు. ఆమేన్. ఆమెకి తెలుసు, యేసయ్య గురించి వింటుంది, అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంది, అర్థమవుతుందండి. కానీ ఆమె బయటికి రాలేకపోయింది. అంటే ప్రభు దగ్గరికి రాలేకపోయింది. బంధువులకి భయపడి, లోకానికి భయపడి మందిరానికి రాలేకపోయింది తప్ప యేసయ్య గురించి ఆ సిస్టర్కి తెలుసు. హల్లెలూయా. తెలుసు కాబట్టే నాకు ఏ దేవుడు నాకేమీ చేయలేదు కాబట్టి నేను యేసయ్యని నమ్ముకుంటా. హల్లెలూయా. ఆయన కావాలి నాకు అనుకుందామే. హల్లెలూయా. కావాలి నేను వచ్చింది ప్రేమన దేవుళ్ళ. ఇక్కడికి ఎవరైనా సరే ఆయన కావాలి, ఆయన ప్రేమ కావాలి, ఆయనతో నేను నడవాలి, ఆయన మాట నేను వినాలి, ఆయన మార్గంలో నేను నడవాలి అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, ఆయన కార్యాలు చేస్తాడు. వీడు ప్రకృతి సంబంధం అయి ఉన్నాడు కాబట్టి ఏమొద్దు అనుకుంటున్నాడు? ఏమండి? దేవుని ఆత్మ సంబంధమైన మాటలు నాకొద్దు కదండి. ఇప్పుడు వినరండి, వాళ్ళు వినరు, తర్వాత వినే వాళ్ళని విననివ్వరు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఏం చెప్తారు? ఈ క్రైస్తవులకి ఏం పని ఉండదు, వీళ్ళు మత మార్పు చేస్తున్నారు, లేకపోతే డబ్బుల కోసం సేవ చేస్తున్నారు, దశమ భాగాలు అంటారు, అవ్వ అంటారు, ఇవ్వ అంటారు అని హేళన చేస్తూ నిజమైన దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. నిన్న ఒక ఆమె యూట్యూబ్లో మాట్లాడుతూ 5 సంవత్సరాలు అయిందంట దేవుణ్ణి తెలుసుకుంది. ఒక అన్నురాలు ఆమె 5 సంవత్సరాలు అయింది దేవుణ్ణి తెలుసుకుంది. తెలుసుకున్న ఆమె నువ్వేం చేయాలి? దేవుడు మాటలు వింటున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దశమభాగం వేస్తున్నావో లేదో తెలీదు, పాటలు ఏం చేస్తున్నావో తెలీదు. ఆమె ఏమంటదంటే, నేను నమ్ముకున్నాను, 5 సంవత్సరాలు అయింది, చర్చిలో బొట్టు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, దశమభాగాలు ఇవ్వండి అని అంటారు. ఆ దశమభాగాలు చర్చిలో వాడతారా? పేదవాళ్ళకి ఇస్తారా? ఆహారం లేని వారికి ఆహారం పెడుతున్నారా? ఆ సేవకులు ఆ పిల్లలకి బంగారాలు కొంటున్నారు, బట్టలు కొంటున్నారు అని ఆమె రెచ్చిపోతుంది. నీకు దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్పిన నీవు అంటే దేవుడి గురించి ఎంత మాత్రం తెలుసుకున్నావు అని దేవుడి నామానికి అవమానంగా మాట్లాడుతున్నావు అంటే ఆమె తెలుసుకుందా అండి? మరి గుళ్ళల్లో కూడా అలాగే తీసుకుంటున్నారు. అది ఎవరంటారండి? అది మా క్రైస్తవులుగా మేము ఎప్పుడు మాట్లాడాం కదా, ప్రభువే చూసుకుంటాడని మేము మాట్లాడం. మాలో దేవుని ప్రేమ ఉంటుంది, వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడం.
వచ్చేస్తున్నారు మరి. కదండి, అది మనకు తెలుసు, తెలిసినా మనం మాట్లాడు. ఆమె, నేను అనేది ఏంటంటే, అది. ఆమెకి 5 సంవత్సరాలు అయింది దేవుణ్ణి తెలుసుకుని చర్చికి వెళ్తుంది, అదే కానీ ఇవి మాట్లాడద్దు కదా ఆమె. ఈ యూట్యూబ్లో ఈ ఫేక్ వినే కొంతమంది చెడిపోతున్నారు. అదండి, క్రైస్తవులు కూడా చెడగొడుతున్నారు, పక్కదారిలో నడిపిస్తున్నారండి, అవునవును. ఆ విధంగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ వ్యక్తి ప్రకృతి సంబంధి కాబట్టి దేవుని ఆత్మ సంబంధమైనవి అంగీకరించట్లేదు. ఒక పాట పాడినా, లేకపోతే సువార్త ప్రకటించిన, ఆరాధన చేసిన, వాక్యము మాటలు, మరి సత్యమైన మాటలు చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంగీకరించకుండా వాళ్ళు దారి తప్పిపోతున్నారు అని వాక్యం చెప్తుంది. ఇంకా ఏమంటున్నాడు చదవండి. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎలాగున్నాయంటండి? వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనముగా ఉన్నాయి. ఏ మాటలు అవి? దేవుని జీవపు మాటలు, బ్రతికించే మాటలు, మనల్ని సరిచేసే మాటలు. ఈ ప్రకృతి సంబంధికి ఎలాగున్నాయంట? వెర్రితనంగా ఉన్నాయి. అయితే ఈ రోజు ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, మనకి ఆ మాటలు మనల్ని బలపరిచే విధంగా ఉన్నాయా, మనల్ని బ్రతికించే విధంగా ఉన్నాయా, లేకపోతే వెర్రితనంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? బ్రతికించే మాటలు, సరిచేసే మాటలుగా ఉన్నాయి. అవి ఎరగని వాడికి ఎలా ఉంటాయి? వెర్రితనముగా ఉంటాయి. ఏం బోధిస్తారో ఏమో, ఏం చెప్తారో ఏమో, వేస్ట్ గా ఉంటారు వీళ్ళు అన్నట్టుగా వెర్రితనంగా ఉంది. తర్వాత ఉన్నవి ఆత్మానుభవం చేతనే విమోచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఏమంటే ఎవరిలో అయితే ఆత్మ అనుభవం చేతనే విమోచింపబడతాయి. ఆత్మ అనుభవం కావాలి. ఆత్మ అనుభవం ఉన్నవాడు విమోచింపబడతాడు. ఏముండాలి? ఏ అనుభవం ఉండాలి? ఆత్మ అనుభవం ఉండాలి. అంటే ప్రభు ఆత్మ నీలో, నాలో, మనలో ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే గ్రహిస్తాము. ఏమంటే ఎప్పుడైతే ప్రభు ఆత్మ మనలో ఉందో ఆ ఆత్మ చెప్పే మాటలు మన హృదయం ఏం చేస్తుంది? గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది. అవును కదా, అవును కదా. ఆ గ్రహింపు కూడా ప్రభువు కూడా ఎన్నుకున్న వాళ్ళలోనే ఉంటుంది. ఆమేన్. ఎవరు నిజమండి, ఎవరినైతే ఎన్నుకుంటాడో ప్రభు, ఎవరినైతే నడిపిస్తాడో వాళ్ళ దగ్గర గ్రహింపు ఉంటుంది. అర్థమవుతుందండి? అది గ్రహింపు ఉండాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, ఆత్మ ఉండాలి. లేకపోతే ఆయన ఎన్నుకున్నవాడు అక్కడ ఉండాలి. ఆయన ఎన్నుకున్నవాడు మళ్ళీ అటు వెళ్ళినా ముళ్ళు పెట్టి ఏదో లాక్కుంటాడు. చూసారా, చర్చి కంటే వెళ్ళలేదు కానీ సహోదరి చాలా విషయాలు బైబిల్ చదివి ఆమె తెలుసుకుంది. అంటే ఆమెకి ఆసక్తి ఉంది, ఆసక్తి ఉంది. ఈయన నిజమైన దేవుడు. అవి చేసిన నాళ్ళు ఉన్న మనశ్శాంతి ఇవి అనకూడదు కానీ అలా లెంపలు వాయించుకోకండి. ఒక ఆవిడ మళ్ళీ ఇటు ఈ పూజలు చేసేవాళ్ళు లెంపలు వాయించుకుంటాం కదా అస్తమాను, అదేం వద్దు, మీరేం భయపడదు. అవన్నీ వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి. నిజమైన దేవుడు మరి ఆత్మ సంబంధమైన గ్రహింపు కావాలి. ఇంకేమంటున్నాడండి? అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ విమోచించును కానీ ప్రకృతి సంబంధమైన వాడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి దేన్ని కూడా గ్రహింపడు. దేన్ని అంటే ప్రభు సంబంధమైన, ఆత్మ సంబంధమైనవి వాడికి తెలియదు, గ్రహించడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ విమోచించును. ఏమంటే అన్నిటినీ ఆత్మ అంటే యేసయ్యని తెలుసుకున్నవాడు, మారు మనసు పొందినవాడు, రక్షణ పొందుకున్నవాడు, ప్రభుని వెంబడించి ఈయన నిజమైన దేవుడని ఎవరైతే మనసు పూర్తిగా అంగీకరించి వాళ్ళని వెంబడిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? తెలుసుకుంటారు, నడుచుకుంటారు, ప్రవర్తిస్తారు, భయభక్తులతో ఉంటారు.
చేయడం, ఆహ్వానించడం ప్రభుది. ఎవరు చేస్తున్నారు ఈ విమోచన అంటే ఆత్మ సంబంధమైన వాడు, ప్రకృతి సంబంధులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనము కూడా ఆత్మ సంబంధమైన వారుగా విమోచించాలి అంటే ఎవరిని వెంబడించాలి? యేసయ్యని వెంబడించాలి. యేసయ్య మాట వినాలి. యేసయ్య మార్గంలో నడవాలి. ఆయన అందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన రక్తాన్ని, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని, ఆయన ఇచ్చిన జీవాన్ని మనలో ఉందని జ్ఞాపం చేసుకుని వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎవరికి? ప్రకృతి సంబంధులకి. దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఆత్మ సంబంధిగా చేశాడు. ఎలా చేశాడు? నువ్వు ఆత్మ సంబంధిగా ఎలా అయ్యావు? ఎలా అయ్యావు? ఆత్మ సంబంధం కాబట్టి అంటే ఏంటి? దేవుని తెలుసుకుని మన పాపాలు విడిచిపెట్టేసి, లోకాలు విడిచిపెట్టేసి దేవుడితో నడవడమే. నమ్మి బాప్తిజం తీసుకుని అర్థమవుతుందండి. నోరు, కళ్ళు, చూపులు, హృదయము ఎవరి సంబంధిగా ఉండాలి? ఆత్మ సంబంధంగానే ఉండాలి. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ నడవడి మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ప్రతి మాట కూడా మారాలి, ఆలోచన మారాలి. విశ్వాసము ప్రభు పైన ఉంచాలి. విశ్వాసము ప్రభు పైన ఉంచాలి. ఆయన పైన ఆధారపడాలి. ప్రకృతి అంటే మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల గురించి మాట్లాడద్దు. అది దాన్ని ఏమంటారంటే ఆత్మ సంబంధమైన ఏంటది? జీవితం. అది లేదు. మనలో అటు ఇటు తడబడుతున్నాం అనుకోండి, దుష్టుడు పనిచేస్తాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనలోకి ఎవడొచ్చేస్తాడు? అపవాదగాడు వస్తాడు, శోధిస్తాడు, మాట్లాడమంటాడు, గొడవ పడమంటాడు, లేకపోతే భార్యను కొట్టమంటాడు, లేకపోతే వెళ్ళి ఏదో చేయమని మనల్ని దేవుని నామానికి అవమానకరంగా ఉండమని వాడు చెప్తూ ఉంటాడు. మరి మన ప్రకృతి సంబంధులుగా మనం ఉండకూడదు అంటే ఆత్మ సంబంధులుగానే మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అన్నిటి విమోచించును కానీ అతడు ఎవరిని చేతనైనను విమోచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? ఏమండి? ప్రభు మనసు ఎరిగి అతనికి బోధించేవాడు ఎవరు? ఎవరు మనసు ఎరిగి ఉండాలంట? దేవుని మనసు నువ్వు నేను ఎరుగుంటేనే తప్ప బోధించటానికి మనకి అధికారము లేదు. ఎవరది బోధిస్తారు అంటున్నాడు. ఎవరు బోధిస్తారు ఆ వ్యక్తికి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మ సంబంధులైతేనే తప్ప, దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకుంటేనే తప్ప, వాళ్ళలో ఆత్మ ఉంటేనే తప్ప బోధించడానికి కూడా ఎవరికి కూడా ధైర్యం చాలదు, పని చేయలేరు. చదవండి. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఏమంటే క్రీస్తు మనసు కలిగిన మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు క్రీస్తు మనసు కలిగి? క్రీస్తు మనసు కలిగి ఎంతమంది ఉన్నారు? అందరికీ క్రీస్తు కావాలా? క్రీస్తు కావాలి అందరికీ. క్రీస్తు అంటే క్రీస్తు అంటే శక్తిమంతుడు, అభిషక్తుడు. ఆ మనసు కలిగి ఉండాలి. దేవుని మనసు మనం కలిగి ఉండాలి. లేదు అదంటే ప్రకృతి సంబంధమైన మనసు కలిగి ఉన్నాం అనుకోండి, మన క్రీస్తు మనసు మనలో ఉండదు. అర్థమవుతుందా? మన ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో, మాటలతో, తలంపులతో ఎప్పుడు లోకంలోకి వెళ్ళిపోదామా, ఆలోచిద్దామా, మాట్లాడదామా, ఇవి ఉన్నాయనుకో, నువ్వు క్రీస్తు మనసు కలిగిన వాడివి కానే కాదు. నీలో వాడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు, నిన్ను పతనం చేస్తూనే ఉంటాడు, నిన్ను జాగ్రత్తలోకి తీసుకువెళ్తాడు, నిన్ను చల్లారుస్తూనే ఉంటాడు. కాబట్టి అది నిన్ను అంటకుండా ముట్టకుండా ఉండాలి అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆయన మనసు కలిగి నడుచుకున్నప్పుడే నువ్వు క్రీస్తు సంబంధివై ఉంటావు, దేవుని బిడ్డవై ఉంటావు అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా,
దేవుని రక్తంలో కడగబడ్డ మనము మళ్ళీ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమవుతుందండి? బయటికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వేది చెయ్యాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా, నడవాలన్నా, ప్రవర్తించాలన్నా నీకెవరు గుర్తు రావాలి? యేసయ్య గుర్తు రావాలి. నేను ఇది చేస్తున్నా, నేను నా ప్రభుని అవమానిస్తున్నానేమో, ఈ మాట్లాడటంలో నా ప్రభు నామాన్ని అవమానిస్తున్నానేమో, నేను ఇలా చేయకూడదు, శాపానికి వెళ్తాను, పాపము నాలో ప్రవేశిస్తుంది. అర్థమవుతుందండి? పాపము నాలో ప్రవేశిస్తే ఆ పరలోకంలో తీర్పులో నిలబడాలి. నేను జాగ్రత్తగా ఉండాలని మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? సరి చేస్తూ ఉంటుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తుంటాడంటే సరి చేస్తుంటాడు. ఎప్పుడు? నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు మనసు కలిగి ఉన్నప్పుడు, యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు, తండ్రి ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ప్రకృతి సంబంధిగా ఉండటానికి ఇష్టపడవు. ఏమన్నాడంటే కింద చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ పత్రిక రాసిన పౌలు గారు అంటున్నారు, ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. జాగ్రత్తగా వినండి మాట. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. మీతో అంటే వాడెవరు? ఎవరు? మీతో అంటే వాడు లోకస్తులు. అర్థమవుతుందా? నేను ఇప్పుడు పౌలు గారు దేవుడు ఎన్నుకున్న బిడ్డ, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, అపోస్తులుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుడి బిడ్డను, ఆత్మ సంబంధులు అంటే నా తోటి సహోదరులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. మీతో అంటే నేను ఆత్మ సంబంధులతో మాట్లాడతాను, కానీ నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడతలేదు, లేదా ఆలోచిస్తూ ఉన్నారు. మీరెవరు? ప్రకృతి సంబంధులు. ఎవరండి వాళ్ళెవరు? అర్థమైందా? ఏమన్నాడు? ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు అర్థమైందా? ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది కదా. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అని అంటే అర్థం ఏంటంటే, నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన రక్తంలో కడుక్కొని ప్రభు కోసం ఎదురు చూసిన వాడు మాట్లాడే మాట ఇది. అయితే ఈ రోజున నువ్వు నేను ఎలా ఉన్నావు? నువ్వు లోక సంబంధమైన లోకస్తుడితో మాట్లాడినట్టు, అయ్యో అటు లోక సంబంధుల వాళ్ళు, ప్రకృతి సంబంధుల వాళ్ళు, వాళ్ళతో నాకు స్నేహం ఏంటి, వాళ్ళతో నాకు మాట ఏంటి, వద్దు, నా ఆత్మీయ జీవితం నేను కోల్పోతాను, నా సాక్ష్యాన్ని నేను కోల్పోతాను, నేను వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకున్నాడు పౌలు గారు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే మీతో మాట్లాడలేకపోతున్నాను అంటే అక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన బిడ్డలతో మాట్లాడినట్టు లోకస్తులతో మాట్లాడకూడదు అని మనకి చెప్పకనే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, ఏదన్నా తడబడచ్చు, నాలుక తడబడుతుంది, లేకపోతే ఇంకో మాట్లాడుతుంది, లేదా కోపం వస్తుంది. అటువంటి వాళ్ళతో మాట్లాడతాకి ఈ ఆత్మ సంబంధమైన వాళ్ళు చాలా చాలా ఆలోచించి మాట్లాడాలని దేవుడి పేరిట పౌలు గారు మనకి చెప్తున్నారు. మనము కూడా అలా ఉండాలి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆత్మ సంబంధులతో నేను మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు దేవుని సొత్తు అయి ఉన్నాం. ఎవరి సొత్తు అండి మనం? ఎందుకు సొత్తు ఏంటి? ఎందుకు అయ్యాం సొత్తు? ఎలాగైన సొత్తులు? ఆయన రక్తంతో కడుక్కున్నాం కాబట్టి. అమ్మా, ఆయన రక్తంలో కడుక్కున్నాం కాబట్టి. ఆయన రక్తంలో కడుక్కున్నాం, లోకం విడిచిపెట్టాం, పాపం విడిచిపెట్టాము కదండి. చీకటి నుంచి మనల్ని విడిపించాడు, వెలుగునిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కాబట్టి
మనము లోక సంబంధులము కాదు. మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన రాకడలో తీసుకువెళ్తానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యకి వచ్చి మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం అంటే ఏంటి అంటే, వాక్యం అంటే ఏంటి అంటే చెప్పేది పాస్టమ్మ కాదు, ప్రభువు చెప్తున్నాడు. నీకు నాకు సిద్ధపడు నా కుమార్తె, సిద్ధపడు నా కుమారుడా, ఇక నేను త్వరగా రాబోతున్నాను. నా మాట జాగ్రత్తగా విను. ప్రకృతి సంబంధిగా ఉండకు. వాళ్ళతో మాట్లాడతాకి ఆచి చూచి ఆలోచించి మాట్లాడు. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడు, లేదంటే వాళ్ళు నోరు మూసుకుని పనులు చేసుకో. అర్థమవుతుందండి? ఇక్కడ పౌలు గారు అదే చెప్పారు. పరిగణ ఉందా మాట? చదివా మాట నువ్వు. ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? మీరు ఇంకా పాలు తాగేవాళ్ళలాగానే ఉన్నారు. ఎలా ఉన్నారంట వాళ్ళు? పాలు తాగేవారు. అంటే మీలో దేవుని ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, మీరు రక్షణలోకి రాలేదు. కాబట్టి మీరు పాలు తాగేవాళ్ళు. మీకేం తెలీదు. పాలు తాగే పిల్లలకి ఏమన్నా తెలుసా అండి? తెలుసా? వాళ్ళు బలహీనులు. ఎందుకు? పాలు తాగుతున్నారు కాబట్టి. మనం ఏం చేస్తున్నాం? అన్నం తింటున్నాం. వాళ్ళు పాలు తాగుతున్నారు, మనం అన్నం తింటున్నాం. మనకి బలం ఉందా? వాళ్ళకి బలం ఉంటుందా? మనకే బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. అక్కడ అన్నముతో పాలుతో పోల్చి పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు. ఏమని? మీరు పాలు తాగే మనుషులు కాబట్టి మీతో నేను మాట్లాడలేను. ఒకవేళ మాట్లాడినా మీకు అర్థం కాదు. ఆత్మ సంబంధమైనది తెలియని వాళ్ళకి అర్థం కాదు, తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది వాక్యం. హల్లెలూయా. తెలియని వాళ్ళకి అర్థం కాదు. మొదట చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు కదా, రెండోసారి మళ్ళీ చెప్పినప్పుడు వెలిగింది బల్బు. ఎంతమందికి వెలిగింది బల్బు? బల్బు వెలిగిందా? అంటే ఇప్పుడు ఎలా ఉండాలి మనం? ఆత్మ సమానులై ఉండాలి. రెండు విధాలైన లోకంలో రెండు విధాలైన మనుషులు ఉన్నారండి కదండి. ఒకరు ఆత్మ సంబంధులు, ఒకరు ప్రకృతి సంబంధులు. అంటే లోకస్తులు కొంతమంది, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కొంతమంది. అయితే ఈ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఏం చేయాలంటే, మరి దేవుని బిడ్డలతోటే సావాసం చేయాలి, వాళ్ళతోటే గడిపి ప్రార్థన చేయాలి. అపోస్తులు చెప్పారు కదా, ఇంటింట రొట్టె ఇరవండి, వాక్యముతో ప్రార్థనతో నడుచుకోండి, బలం పొందుకోండి. మీరు వాళ్ళతోనే సావాసం చేయండి, అన్యులతో కాదు మీరు చేసేది. ఎవరితో చేయాలి మనం? అందుకే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థనలో కలిసి ప్రార్థన చేసుకోవాలి. లేదా ఇద్దరు ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే ఒక ఇంటిలో మాట్లాడుకున్నా, ప్రార్థన చేసినా ఎవరు కలిసి ఉన్నారంట? ఆత్మీయులు మాత్రమే, ప్రకృతి సంబంధులు కాదు. అప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితము ఇంకా బలం పొందుకుంటాడు. హల్లెలూయా. ఇంకా శక్తిని పొందుకుంటాడు. ఒకరు ఏం చేస్తాము? ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. యేసయ్య గురించి కదా, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి బలం పొందుకుంటాం. మరి వాళ్ళు వీళ్ళు కలిస్తే ఏది కూడా జరగదు అని వాక్యం చేతగా తెలియజేస్తుంది. చూడండి, అది 3వ అధ్యాయము, అదే 1 కొరింథీ 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యి, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడదు. ఆ దినము దానిని తేటపరచు, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టమే కలుగును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేంతో పెడుతున్నాడంట? బంగారము, వెండి, వెలగల రాళ్ళు,
కర్ర, ఈ 4 పరికరాలతో కష్టపడి పునాది మీద ఒక సంఘమే కట్టాడు అనుకుందామండి. సంఘం కట్టాడు. దానికి మనకి ఆయనకి ఏమొస్తుంది? కట్టినందుకు జీతం పుచ్చుకుంటాడు. పుచ్చుకుంటాడా? పుచ్చుకోడండి. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడుతున్నారు బ్రదరు, మీకు జీతం ఇస్తున్నారా? ఇవ్వరా? ఇస్తున్నారు. అలాగే ఈయన కూడా మరి పరీక్ష అతనికి ఎలా తెలుస్తుంది అంటే అగ్ని ద్వారా అతను పని మీద అగ్ని ద్వారా ఆయనకి బయటపరుస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఆయన ఏ పని చేశాడు, ఎలా కట్టాడు అన్నది అగ్ని ద్వారా తెలుస్తుంది అన్నాడు. ఇక 2వ వాడు కూడా కట్టాడు, పునాది మీద కట్టాడు. వాడు ఎలా కట్టాడు అంటే పునాది మీదే కట్టాడు. కానీ వాడు ఎలా కట్టాడంట? ఒకసారి మళ్ళీ చదవండి కింద. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యి, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, గడ్డి, కొయ్యి, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. వాని పని కనపడుతుంది. ఇక 2వ వాడు చదవండి. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతము పుచ్చుకొనును. పునాది మీద కడితే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతం పుచ్చుకోను. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టమే కలుగును. ఏమంటండి? ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టమే. ఇద్దరు కట్టారండి, ఇద్దరు కూడా మందిరాలు కట్టారు. ఒకడెలా కట్టాడు? బంగారంతో, వెండితో, వెలగల రాళ్లతో, కట్టెతో, కర్ర, గడ్డి, ఈ 4-5 ఐటమ్లు పెట్టి కట్టాడు. అతని పని ఎలా ఉందంటే అగ్ని ద్వారా బయలుపరచబడుతుంది. అగ్ని ద్వారా బయలుపరచబడుతుంది అంటే అతను చేసి 5 ఐటమ్లు పెట్టి, పరికరాలు పెట్టి కట్టిన వాడి పని ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. వాడికి జీతం ఇస్తాడా? ఇవ్వడా? దేవుడు ఇచ్చాడా? మరి ఇచ్చాడా? ఇవ్వలేదా? అర్థమైందా లేదా మీకు? కష్టపడి కట్టాడు కాబట్టి జీతం వచ్చింది. ఇక 2వ వాడు కూడా కట్టాడు. ఎలా కట్టాడు? వాడు పునాది మీద కట్టాడు కాబట్టి వాడికి ఏం పొందుకోలేకపోయాడు? ఏం పొందుకోలేదు? జీతము. వాడికి నష్టం కలిగింది, జీతం పొందుకోలేదండి. వాడు 16 నుంచి చదవండి మళ్ళీ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియో మీరు ఎరుగురా. ఏమంటండి? మీరు ఎవరై ఉన్నారు? దేవుని ఆలయం. మీరెవరు? నిజంగా ఉన్నారా? గుండె చేసుకుని చెప్పండి. లేదా? నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, మన దేహము దేవుని ఆలయం అని ప్రభు ఎప్పుడో చెప్పాడు కదా. అంటే ఇది ఆలయముగా మార్చబడాలి అంటే ఈ దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పరిశుద్ధపరచబడుతుంది? ఎలా పరిశుద్ధపరచబడుతుందండి? చెప్పండి, నోరిపండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుడిని ఆరాధించడం ద్వారా, దేవుడిని పోలి నడుచుకోవడం ద్వారా మనము మన దేహం ఏమవుతుంది? పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధంగా ఉంటుందా? ఓకే. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఏ విధంగా మనకి మాదిరికరంగా అన్ని చేసి చూపించాడో, ఎలా నడుచుకున్నాడో మనము కూడా నడిచినప్పుడు మన దేహం ఏమవుతుందంట? ఆలయముగా ఉంటుంది.
ఆలయముగా ఉంటాడు. మన హృదయంలో పాపం ఉందా? ఉందా లేదా? మరి ఎక్కడ పరిశుద్ధంగా ఉంది? ఏమండి, పరిశుద్ధంగా ఉందా? లేదు. నీ హృదయంలో ద్వేషం, అసూయ, వార్చలేనితనము, ప్రేమించలేనిది, క్షమించలేని మనసు, ఆదుకోలేని మనసు, అయ్యో పాపమాని జారి చూపించే మనసు, ఆకలి కొన్నారు ఆహారం పెడదామన్న మనసు మనలో ఉందా? మరి దేహం ఎలా పరిశుద్ధంగా ఉంది? మనలో లేదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ హృదయము నా ఆలయంగా ఉండాలి అంటే నేను చెప్పినవి చెయ్యండి, నాలాగా పోలి నడుచుకోండి. అప్పుడు మీ దేహము నా ఆలయం అవుతుంది. ఆలయంలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధంగా ఉంటే ఎవరు వస్తారండి? యేసయ్య వస్తాడు. చదవండి, కంటిన్యూ చేయండి. దేవుడు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఎవడైనా పాడు చేసి అంటే ఎవడు పాడు చేస్తాడు? పాడు చేసేది ఎవరండి? అపవాదిగాడు ఎందుకు పాడు చేస్తాడమ్మా? మనమే పాడు చేసుకుంటున్నాం మన మాటలతో, మన ఆలోచనలతో. మరి ఆయన ఎందుకు రాణిస్తున్నావు నువ్వు? ఆయన ఎందుకు రాణిస్తున్నారు? ఏమంటే ఆడు వద్దనే కదా మనల్ని వినిపించాడు దేవుడు. మరి వాడు పడ్డాక వాడి సంగతి ఎత్తి వాడు చేసినట్టు మనం చేసి, ప్రభు వద్దన్నది చేసి, మాట్లాడొద్దన్నది మాట్లాడి, నడవద్దన్న చోటుకి నడిచి, చేయొద్దన్న అక్కడ చేస్తే మరి ఏమవుతుంది? పాడైపోతుంది. దేవుడు వారిని పాడు చేయను. ఆలయం అంటే హృదయము బ్రదరు. అంటే దాంట్లో తాగుడు, గుట్టకాలు, సిగరెట్లు, ఇంకా ఏమేమో తింటారు కదా, అవి, బూతులు, స్వార్థము, అర్థమవుతుందా? వ్యభిచారము. ఈ దేహము ముందు పాడు చేసేది ఏంటంటే వ్యభిచారంతో పాడు చేస్తుంది. జాగ్రత్తం పాడైపోయేది దేహము దీని గురించే పాడైపోతుంది. కాబట్టి ఇది పాడైపోకుండా ఉండాలంటే దీన్ని విడిచిపెట్టేయాలి. అయ్యా మీరు మందు తాగుతారా బ్రదర్? తాత మనం తాగొద్దు కదా, పాడు చేస్తాడు కదా, మెల్లిగా మానేయండి. ఓకేనా? రండి, దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరే మానేస్తారు. దేవుడు మా వైపు చెప్పింది కానీ రాలేకపోయింది, అయినా మనం ఎందుకు మళ్ళీ రావాలి. మంచిది, మీరు రండి, మీరే మానేస్తారు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మందిరము మీరు పాడు చేసిన ఎడల మిమ్మల్ని నేను పాడు చేస్తాను అన్నాడు. ఇంకేమన్నాడు? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఏమంటండి? దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉంది. అంటే బ్రదరు, ఈ హృదయము పరిశుద్ధంగా ఉండాలంట. అంటే మనము ఏది చేయకూడదు కదా, తాకూడదు, పాపం చేయకూడదు, పాపం మాటలు మాట్లాడకుండా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఎవరు వస్తారు తెలుసా? యేసయ్య వస్తాడు. నీ ఇంట్లోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ ఆలోచనలోకి వస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నీకు ఏం కావాలో ఇస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ భార్యను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఆలయంలోకి ప్రభు వచ్చినప్పుడు. ఆలయంలోకి ప్రభు వచ్చినప్పుడు మనకి ఏం కావాలన్నా హృదయంలో ప్రభు ఉన్నాడు అనుకోండి, మనం ఏం కావాలన్నా ఆయన చేస్తాడు. పాడు చేయొద్దు. పాడు చేస్తే ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని పాడు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేజీ తిప్పండి, 4వ అధ్యాయము. నాలుగు 5 చదవండి. ఈ రోజు ఒక్క 5 నిమిషాలు లేట్ అవుతుందేమో. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గుర్చియో తీర్పు తీర్చుకుడి. ఏమంటే తీర్చుకుడి. ఎవరు వస్తారు ఇప్పుడు? కాబట్టి సమయము రాకమునిపే. కాబట్టి సమయము రాకమునిపే అంటే ప్రభు ఇంకా రాలేదు, వస్తాడు. రాకమునిపే నువ్వేం చెయ్యి? ఎవరికి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేది ఎవరు? ప్రభు వస్తాడు, ప్రభు తీర్పు తీరుస్తాడు. ఎవరికైనా సరే, నాకు కానీ, నీకు కానీ, మనకు కానీ తీర్పు తీర్చేది ఆ ప్రభువే. ప్రభు చెప్తున్నాడు, నువ్వు తొందరపడి నీ పక్క వాళ్ళకి, నీ పొరుగు వాళ్ళకి, నీ బంధువులకి
నీ స్నేహితులకి తీర్పు తీరుస్తావేమో, జాగ్రత్త, తీర్పు తీర్చొద్దు. చదవండి చదవండి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏమన్నాడు? మీరు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చడానికి ప్రభు త్వరగా వస్తున్నాడు. మొదటి విషయం. రెండో విషయం ఏమంటున్నాడంటే అంధకారంలో ఉన్నవి. ఎందులో ఉన్నవి? అంధకారంలో ఉన్న రహస్యములు వెలుగులోకి తెస్తాడు. ఆగండి. అంధకారంలో ఉన్న రహస్యాలు వెలుగులోకి తెస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అంటే రహస్యంగా నాలో నీలో ఉన్న పాపాలు మనం ఒకరికి తీర్పు తీర్చేస్తున్నాం. వీడిట్లా, వాడట్లా, వామెట్లా, ఇది ఇట్లా, అదట్లా, నోరు పడేసేసుకుంటా ఉంటాం. జాగ్రత్త. రహస్యంగా ఉన్నాయి నా హృదయంలో, నీ హృదయంలో పాపాలు. అవి కనపడకుండా దాచేసుకుంటున్నాం. పైన వస్త్రము కప్పేస్తున్నాము హృదయానికి, మాంసము కప్పేస్తున్నాము హృదయానికి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? రహస్యమైన అంధకారమైన రహస్య పాపాలు ఎక్కడికి తీసుకొస్తాను? వెలుగులోకి తీసుకొస్తాను. ఎక్కడికి తీసుకొస్తాడంట? మనం అనుకుంటున్నాం లోపాలున్నాయి, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, కాబట్టి ఓకే నేను చెప్పుకోక్కర్లేదు, ఒకళ్ళు నా గురించి మాట్లాడరు అని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏ పాపాలంటివి? ఈ రహస్యమైన పాపాలు అన్న తర్వాత ఉందన్నమాట. వెలుగులోకి తెస్తాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? హృదయములోని ఏమంట? నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బయలుపరచుటకు ఏమంటండి? నీ హృదయంలో ఉన్నవి ఏమున్నాయి? ఏం ఆలోచనలు ఉన్నాయి? నీకు నిజంగా చెప్పు, మందిరంలో ఉన్నావు, మంచి ఆలోచనలు ఎవరికన్నా ఉన్నాయా? చెప్పండి. ఎవరికి లేవు. అవునంటే ఉన్నాయా? ఎవరి మీద స్వార్థం, ఎవరి మీద కోపం, ఎవరి మీద అసూయ, లేకపోతే ఉన్నవి లేని ఉన్నాయి. అవిటాయే తప్ప మన హృదయంలో ప్రభువుకి కలిగిన ఆలోచనలు మనకి ఉంటాయా? యేసయ్యకి కలిగిన ఆలోచనలు ఉన్నాయా? ఆఖరికి పిల్లల్ని అడిగినా కానీ వాడు స్వార్థమే ఉంటుంది ఆ హృదయంలో ఆలోచన. మంచి ఆలోచనలు ఉండవు పిల్లలకు కూడా. అందుకే చెప్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆలోచనలు ఏం చేస్తాడంట? ఎవరి ఆడకే బయలుపరుస్తాడు. కుమార్తె, అమ్మా, నువ్వు అనుకుంటున్నావు నేను చాలా మంచిదాన్ని, నా హృదయంలో అన్ని మంచి ఆలోచనలే, నాలో ఉన్నవన్నీ కూడా మంచియే, చీకట్లో ఏమీ చెడ్డేవి లేవు అని అనుకుని నీకు నువ్వుగా మోసం చేసుకుంటున్నావేమో. నీ మనసు సరిగ్గా లేదు, నీ హృదయము సరిగ్గా లేదు. మనకి అన్ని తేటగా చూపిస్తాడు. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు తేటగా మనం హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయన చెప్పేసే దేవుడు. అందుకే అన్నాడు, నీ ఆలోచనలు పుట్టక ముందే నేను సమస్తము ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇంకొక మాట చదువుకున్నాను చూడండి. 6వ అధ్యాయం 6:17 చదువుతామా? 6:17. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు పైనుంచి చదవండి, మోషే దగ్గర నుంచి చదవండి. 17. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. మోషే చెప్తున్నాడు కదా, అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో
ఏకాత్మై ఉన్నాడు. మోషే చెప్తున్నాడంట. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మోషే? మోషే చెప్తున్నాడు కదా, అట్టువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చాలండి. ఏమన్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే చెప్తున్నాడు. ఎవరితో కలిసి ఉండమన్నాడు? ప్రభుతో కలిసిన వాడు ఆయనతో ఏక ఆత్మతో ఉన్నాడు. ప్రభువుని ఎప్పుడైతే మనం కలుసుకుని ఉంటామో ఆయనలో ఏముంది? ఆత్మ ఉంది. నువ్వు కలిసి ఆయనతో నడిస్తే, ఆయన మాట వింటే, ఆయన మార్గంలో నడిస్తే, ఆయన చెప్పినట్టు చేస్తే ఎలా ఉంటావు? నువ్వు ఏకాత్మై ఉంటావు. అర్థమవుతుందండి? లేదు, మనము మోషే చెప్పిన మాట వినకుండా ప్రభుతో కలిసి ఉండకుండా ఉంటే ప్రకృతి సంబంధులం అయిపోతాం, అంటే లోకస్తులం అయిపోతాం. అర్థమవుతుందా? లోకంలో ఉన్నవన్నీ కావాలనుకుంటాం. ఆశలు, కోరికలు, ఆలోచనలు, ఎంజాయ్మెంట్. అర్థమవుతుందా? అది కావాలి, ఇది కావాలి, లేకపోతే అట్లా ఇది ఇట్లా. మన నోరుకి ఎవరు తోడుంటారు? వాడు ఉంటాడు. వాడుండి నీతో మాట్లాడిస్తుంటాడు ప్రతిదీ. కాబట్టి నువ్వు ఎవరిని కలుసుకోవాలి? ఇప్పుడు ప్రభువుతోనే ఉండాలి. ఏమన్నాడు? ప్రభువుతో కలవమన్నాడు. ఎవరు కలవమన్నాడండి? ప్రభుతో కలిసిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మనము లోకంలో ఉందామా? ప్రభుతో కలుద్దామా? ఎవరితో కలుద్దాం? ప్రభుతో కలుద్దాం. ప్రభు ఏం చెప్తున్నాడో అదే విందాం, అదే చేద్దాం. కానీ లోకస్తులతో మనకి పని లేదు. కింద ఏమన్నాడు చదవండి. పారిపోండి. దేనికి పారిపోండి? జాగ్రత్తకు దూరంగా పారిపోండి. జాగ్రత్త అంటే ఏంటి అయ్యా? దేనికి? చెడ్డవాటి. జాగ్రత్తం అంటే పాపం కదా. ఒక స్త్రీ పురుషుడు కలయిక జాగ్రత్తం అంటే కదండి. దానికి నువ్వు ఏకీవించకు, అంగీకరించకు, పారిపో. అలాగే నువ్వు ప్రకృతి సంబంధులకు కూడా పారిపో. వినకు, చూడకు, మాట్లాడకు, వాడితో ప్రయాణము చేయకు, పారిపో. ప్రభు చెప్తున్నాడు ఈరోజు. చదవండి. ఇంకేమన్నాడు? ఏమంటండి? మనుషుడు చేసే పాపము దేహమునకు వెలుపల. దేహమునకు వెలుపల అంటే అయ్యా. కానీ తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. ఏమంటండి? తన సొంత శరీరముతో పాపము చేస్తున్నాడు. సొంత శరీరమునకు హాని చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? సొంత శరీరంకు ఏం చేస్తున్నాడు? హాని చేస్తున్నాడు. మన సొంత శరీరమే హాని అవుతుందా? పక్కవాడ శరీరం హాని అవుతుందా? మన శరీరమే. ఇప్పుడు మీరు ఏమనుకోవద్దు బ్రదరు. ఇప్పుడు మరి నీ శరీరమే పాడవుతుందంటే ఎందుకు పాడవుతుంది చెప్పండి? అబ్బా, బాగా చెప్పారు బ్రదరు. నేను అనకుండా మీరే చెప్పారు. అవును బిడ్డలారా, ప్రతిదీ కూడా మనం అనుకుంటాం. ఎవరినో తిడుతున్నాము, లేకపోతే ఎవరితో ఏదో పాపం చేస్తున్నాం, ఎవరి గురించో ఏదో చేస్తున్నాం అనుకుంటాం. కానీ మన సొంత శరీరాలే అక్కడ పాపం చేస్తున్నాయి, పాడైపోతున్నాయి, దేవుడికి దూరం అయిపోతున్నాయి. అది మనం గ్రహించట్లేదు కదా. ఎవడేమని అంటాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న బిడ్డలు భర్తలు ఉన్నారు. ఏమయ్యా ఎందుకు తాగు? మీ అమ్మ ఇచ్చిందా? మీ ఇస్తే తాగానా నేను అంటారా లేదా? ప్రతి ఒక్కడు నోటంటానే మాట వస్తుంది. ప్రతి ఒక్కడి నోటమాట వాడు ఏమంటాడు? పెళ్ళాన్ని నోరు చూపిస్తాకే నీ అమ్మగారి ఇంటికి తెచ్చిస్తే నేను తాగానా? కాదు కదా. నా సొంత సొమ్మే కదా నేను తాగాను, తిన్నాను, తలపోసుకున్నాను. బయటికి వెళ్ళావు, తిరుగుతున్నావురా బాబు. ఎందుకు తిరుగుతున్నావు? తిరగరా అంటే నీకేమైంది? నా శరీరం, నాకు శక్తి ఉంది, బలం ఉంది, నేను తిరుగుతా.
అంటాడా అన్నాడా? అంటే వాడు అట్లా అని వాడు మోసం చేసుకుంటాడు. కానీ వాడు చేసుకునేది వాడి దేహమే, వాడి శరీరమే, వాడి బ్రతుకే. తాగితే తింటే వాడైపోతాయి. వాడికి తెలియదు ఆ సంగతి. తెలిసి కూడా వాడు చేస్తున్నాడు. ఇంకేమన్నాడండి? మీలో ఉన్నది పరిశుద్ధాత్మకు ఆలయమై, ఒక నిమిషం, హానికరము పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఏమంటండి? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఏంటది? మీ దేహము ఎవరిచ్చారు? దేవుని వలన. లోకములో ఉన్న వాళ్ళు ఇచ్చారా లేకపోతే దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. లోకములో ఉన్న వాళ్ళు ఇవ్వలేదు మనకి. ఓకేనా? అందరికి అర్థమవుతుందా మాట? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చిన ఆత్మను ఏం చేయాలి? దాన్ని చదవండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొంత సొత్తు కారు. మీరు సొంతము కారు. మీకు మీరు సొంతము సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. ఏమండి? ఏమనుకుంటాం మనం? మీరు మీ సొత్తు కారు. ఏమనుకుంటాం? నేను నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నేను ఏమన్నా చేస్తా. నేను ప్రభు ఏమంటాడో తెలుసా? మీరు మీ సొత్తు. ఈ మాట గుర్తు పెట్టుకున్నాం. మీరు మీ సొత్తు కారు. ఏం పెట్టుకున్నాడు? విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాడు. సహోదరి, దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడంటే, మీరు మీ సొత్తు కాదు అంటే నువ్వు కాదు. నీకు నీ అవయవాల మీద నీకు అధికారం లేదు. ఎందుకు లేదు అంటే, దేవుడు ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు. మీరు బాప్తిసం తీసుకుంటే దేవుని బిడ్డ అవుతారు కాబట్టి ఆయన సొత్తు అవుతారు మీరు. అందుకు దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు కాబట్టి, మీరు వెలపెట్టి కొన్నారు కాబట్టి నా సొత్తు అంటున్నాడు ప్రభు. మరి ఆయన సొత్తు అయిన మనము ఈ అవయవాల మీద అధికారం ఉందా? ఎక్కడా లేదు. ఇదిగో ఈ ఎంటు కానించి అధికార పాదము బట్టన వేలు వరకు కూడా మనకి ఏ అధికారము లేదు. అంటే మనం ఎవరి సొత్తుమే కదండి? ప్రభు సొత్తు అయి ఉన్నాం కాబట్టి ప్రభు ఏం చెప్తే అది చేయాలి. ప్రభుకి ఇష్టంగా నడుచుకోవాలి. ప్రభు చెప్పినట్టు చేయాలి. ప్రభు మార్గంలో నడిచినప్పుడు ఆయన సొత్తైన నీవు సిద్ధపడి ఉంటే మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఏంటండి? నీవు నీ సొత్తు కాదు. ఒకటి. రెండోది, నువ్వు వెలపెట్టి కొన్నావు. మూడోది, నువ్వు దేవుణ్ణి మహిమపరచు. ఏంటి? దేవుణ్ణి మహిమపరచడానికే నిన్ను చేశాడు. నువ్వు నీ సొత్తు కాదు. నీలో ఉన్న అవయవాలు నీవి కాదు. ఎవరి మరి? దేవుడు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. ఇప్పుడు ఇది నాదండి, ఇది మీరు నాది అంటున్నారు, నేను ఇస్తానా మీకు? ఎందుకేమన్నా కదా? అది దేవుడి సొత్తు కాబట్టి దేవుడికి ఇచ్చేయాలి. మన సొత్తు ఏమి లేదు లోకములో. మన సొత్తు ఎవరంటే ప్రభువు. మనకి సొత్తు అయినది ఎక్కడుంది అంటే పరలోకములో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకం మనము వారసులమై ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్యము హృదయంలో నెవరు వేసుకోండి. అర్థం కాలేదు అని మీరు చెప్పితే మరొకసారి వాక్యాన్ని రిపీట్ చేసుకుందాం. మళ్ళీ కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.